వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకొని రా. వాణ్ణి విసుక్కోకు కానీ. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్తావు? అన్నీ ఒకేసారి చెప్పు. పాలు, గ్లాసులు, ఒక్క పొడి, విస్తరా. చాలే వెళ్ళు. అలాగే అమ్మా. ఏం కావాలండి? పాలు, గ్లాసులు, విస్తిరి, ఒక్క పొడి ఇవ్వండి. ఇవన్నీ సిరా. ఇవన్నీ మనం వాడినవేనా? ఇవన్నీ ఒక్కరోజుకి మనం వాడినవేనా? ఒక్కరోజుకి మన ఇంట్లోనే ఇంత ప్లాస్టిక్ అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం, ఓరి నాయనో అంతా ప్లాస్టిక్ మయం. ఇవన్నీ ఏమవుతాయి? ఇలా అవుతాయి. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? రాలేదు, నువ్వే తెచ్చావు. రమ్మన్నావుగా వచ్చా. కనబడలేదా? భూతం, ప్లాస్టిక్ భూతం. మామూలు భూతాలు దయాలే ఏం చేయలేవు. నువ్వెంత జడిపిస్తున్నావు? 2 నిమ్మకాయలు తీసి పారేస్తే సరి. మామూలు భూతాలు తయారు లేవు కాబట్టి ఏమీ చేయలేవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే తినరా? మిమ్మల్ని తినమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకు మత్తు ఉంది, నీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ని తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, అందులో నేను లేనా? వెడిటి తెచ్చావు, తాగావు, అందులో నేను కలిగి లేనా? నీ కడుపులోకి పోలేనా? విస్తిరి, ఫిష్, వాటర్ ప్యాకెట్స్, ఇలా ప్రతి పదార్థం తిని మీ కడుపులో సగం ప్లాస్టిక్ని నింపుతున్నారు. ఇలా మీరు తెచ్చి విసిరేసిన ప్లాస్టిక్ కవర్లన్నీ బయట ఆవులు, బర్రెలు, గొర్రెలు తిని పాల ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీ కడుపులోకి చేరుతున్నాయి. ఓ, అందుకే నా టేస్టీగా ఉంటాయి. చిన్నప్పుడు ఇలా ప్లాస్టిక్ని తినడం వల్ల రకరకాల రోగాలు, జబ్బులు, క్యాన్సర్ని కలుగజేస్తాయి. అయితే మా జబ్బులకి నువ్వే కారణం అన్నమాట. నిన్ను పాతేస్తా. నన్ను పాతేస్తే మళ్ళీ భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్ చేస్తా. నన్ను కాల్ చేస్తే గాలిలో చేరే డయాక్సైడ్ని, విషవాయుధాన్ని మళ్ళీ ఊపిరిలోకి వెళ్ళి నిన్ను క్యాన్సర్ని కలుగజేస్తాను. నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను గోదావరిలో కలిపిస్తే నీటి దంతుల ద్వారా మళ్ళీ నీ కడుపులోకి చేరి కదిలిస్తాను. ఏం చేయాలిరా దేవుడా? ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? ప్లాస్టిక్ వాడడం తగ్గించుకో. అవసరమైనంత వరకు ప్లాస్టిక్కి దూరంగా ఉండు. అది నీకు సంతోషంగా ఉంటుంది. నీ భావితరాలను బతికించు. ఈ అందమైన భూమి మీద బతుకుంటావు. ప్రకృతి కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. నా తప్పు క్షమించండి. ఏం కావాలో కోరుకో. మీరు మళ్ళీ కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్లు నాకు వరాన్ని ఇవ్వండి. పదాస్తి. ఇదిగో తీసుకో. ఇదేంటి? గుడ్డ సంచి. ఇప్పటి నుంచి మార్కెట్కి బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకువెళ్ళు. నీ శ్రీహర్లాస్లో కూడా చెప్పు. అలాగే గురూజీ, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనం సుఖినో భవంతు.